2014 ముందు ఆర్థిక వ్యవస్థ, ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ చెక్ చేస్తే అర్థమైపోతుంది. 2014 ముందు 12 స్థానంలో ఉన్నాం మనం ఆర్థిక వ్యవస్థ. చిట్ట చివరిలో మన్మోహన్ సింగ్ దిగిపోయినాడు. 11వ స్థానంలో ఉన్నాం ప్రపంచంలో జీడీపీలో. అదే సందర్భంలో అప్పుడు మన బడ్జెట్ 12,00,00,000 కోట్లు. ఇప్పుడు మనం 55,00,00,000 కోట్ల రూపాయల బడ్జెట్. అదే సందర్భంలో ప్రపంచంలో 4వ స్థానానికి వచ్చాం. 3వ స్థానం దగ్గరలో ఉన్నాం. అది ఒక ఎత్తు. ఇప్పుడు మరొక అంశం వెలుగులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్త కుబేరుల జాబితాని విడుదల చేస్తే అందులో సరే ఎలన్ మాస్క్ ఎప్పట్లానే హైయెస్ట్ ఉంటే ప్రపంచ కుబేరుల జాబితాలో భారతదేశం ఏకంగా 3వ స్థానానికే బాకింది. అందులో అనిల్ అంబానీ ఏసియాలోనే నెంబర్ 1 కోటీశ్వరుడు. అది పక్కన పెడితే ఇక్కడ కోటీశ్వరుల సంఖ్య పెరుగుతోంది. ఆర్థిక ఆదాయం పెరుగుతోంది. అభివృద్ధి పెరుగుతోంది. అందుకని భారతదేశంలో కోటీశ్వరుల పరంగా ప్రపంచవ్యాప్త కోటీశ్వరుల పరంగా చూసుకున్నప్పుడు అమెరికా నెంబర్ 1, చైనా నెంబర్ 2, భారత్ నెంబర్ 3కి వచ్చేసింది. జర్మనీ ఎట్లయితే ఇప్పుడు జీడిపిలో 4th ప్లేస్లో 3rd ప్లేస్లో ఉంది. మనం 4th ప్లేస్లో ఉన్నాం. జర్మనీలో అంతమంది కోటీశ్వరులు లేరు మన దగ్గర ఉన్నంత. ఇది తాజా లెక్కలు.